నేను కిరణ్ బేవాడి. మీరు చూసి ఉండొచ్చు, నేను ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్కి వచ్చిన, ఒక ఆర్టిస్ట్గా వచ్చిన, యాజ్ వెల్ as న్యూస్ రీడర్గా వచ్చిన. సో ఐమ్ వన్ ఆఫ్ ద సీనియర్ డైరెక్టర్ ఆఫ్ నెట్జూస్ టెక్నాలజీస్. సో ఈ అవార్డు తీసుకున్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా టు గెట్ ది స్టేజ్. సో ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ఎవరైతే కండక్ట్ చేశారో ఈ ఫంక్షన్, డాక్టర్ విమలా నీలం గారు, సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఫర్ కాలింగ్ మీ. అండ్ I really appreciate all the girls who have done this. చిన్న అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది ఈ ప్రోగ్రామ్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సార్ మీరు డైరెక్టర్గా యాక్టర్గా ఏవేవి చేశారు? ఇప్పుడు నాది వచ్చేసి రీసెంట్గా మర్సీ కిల్లింగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైక్ అది ఓటీటీలో వస్తుంది. నెక్స్ట్ 2 names ఐ డస్ నాట్ వాంట్ టు రివీల్ దట్, ఇప్పుడే రివీల్ చేయొద్దు. ఓకే, బట్ యూ కెన్ సీ మీ యాజ్ ఎ విలన్. సో నాకు మర్సీ కిల్లింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి రమణ గారు, అతని 3rd మూవీ. ప్రొడ్యూసర్ గారు వచ్చేసి బాలకామేశ్వరి గారు. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఒకటి రమణ గారు ఉన్నారు, ఇంకోటి వేరే ఉన్నారు. సో దట్ డస్ నాట్ వాంట్ మీ టు రివీల్. అసలు నా లుక్ కూడా రివీల్ చేయొద్దు అన్నారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ అవార్డు మీకు మొదటిసారి రావడం సార్? నేను చాలా అవార్డ్స్ తీసుకున్నా. ఈవెన్ రీసెంట్లీ సుష్మిత రెడ్డి గారు నంది అవార్డ్స్ ప్రోగ్రాంలో కూడా నంది అవార్డు తీసుకున్నా. సో లైక్ ఈ ఇయర్ లైక్ నాకు కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. చాలా అవార్డ్స్ విత్ ఇన్ లైక్ స్పాన్ ఆఫ్ 4 months చాలా అవార్డ్స్ తీసుకున్నా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరైనా కష్టపడితే ఒక డే వస్తుంది, ఆ స్టేజ్ మాత్రం వచ్చింది అని ఐ ఫీల్. సో ఐ ఫీల్ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడల్లా రావాలని కోరుకుంటున్నాను. చీఫ్ గెస్ట్ నుంచి చీఫ్ గెస్ట్ నాది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో మర్సీ మేబీ నెక్స్ట్ 5-6 daysలో యూ కెన్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ డాక్టర్ విమలా గారికి థ్యాంక్ యూ సో మచ్.